స్తుతి నీ జీవితంలో ఎలాగైపోవాలన్నమాట, ఒక భాగం అయిపోవాలి. స్తుతి ఎప్పుడైతే నీ జీవితంలో ఒక భాగం అయిపోతుందో నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడలేడు. ఎంత బలవంతుడైనా, ఎంత గొల్యాతు లాంటి బలవంతుడైనా బాలునైనటువంటి దావీదు ముందు ఎలాగైతే ఓడిపోయాడో అలాగే నీ జీవితంలో వచ్చి ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా కూడా అన్నిటినీ కూడా ఈ స్తుతి ఏం చేస్తావు తెలుసా, నీకు అనుకూలంగా మార్చేస్తా. ఆ స్తుతి యొక్క గొప్పతనము చాలామందికి తెలియదు కనుక ఈరోజు చెప్తున్నాను. స్తుతించమంటే నోరు తెరవబడదు కనుక చెప్తున్నాను ఈ రోజు నుంచి మీరు మీ యొక్క ప్రార్థనలో, మీ యొక్క పర్సనల్ లైఫ్లో మీరు స్తుతించడం ఆరంభించండి. కొన్ని దినాలు మీ పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి.